బగబగే బగని బాగోతరి బగవాసిరే పట్టండి చేయి పట్టండి. పట్టిన తర్వాత నా చేయి చేయి పట్టండి. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏంటండి ఇది? పక్కన జరుగు. చెప్పండి. ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. చేయి పట్టండి ఒకసారి. చెయ్యి ఇవ్వండి, రెండు చేతులు. ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయండి. ఈ రూమ్లోనా? ఇంతసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెంటనే దయ్యాన్ని బంధించాలి. ఈడ దయ్యాలు ఏడు ఉన్నాయి మేడం? కొంచెం ఆగుతారా? పట్టండి, ఒక్క నిమిషం ఆగండి. ఓం భగబుగే భగని భాగోతరి భగవాసకే ఓం క్రైం క్రీం ఫట్ స్వాహ. అరటిపండు పట్టుకోండి. ఒక్క నిమిషం ఇలా పట్టుకోండి. ఏమైనా మీకు అంటే డిఫరెంట్గా కనబడుతుందా? ఇక్కడ చెప్పండి. ఏం లేదుగా, బాగానే ఉంది. ఇలా బాగానే ఉందా? ఒక్క నిమిషం మీరు వచ్చి చూపించండి. అరుంధతి, నాగవల్లి, కాంచన అందులో వచ్చేసేయండి. నా ప్రేతాత్మ కట్ అయి ఉందిగా. ఓం భగభోగే భగని భాగోతరి. చూపించండి ఒకసారి. కట్ అయి ఉంది. సో ఎలా కట్ అవుతుంది? చాపినప్పుడు బాగానే ఉండే కదా. మరి ఎలా? నిజంగా దయ్యాలు ఉన్నాయి, మీరు లేరు అన్నందుకు ఆ దయ్యాలు కోప్పడి నేను మళ్ళీ బంధించాను. ఒకసారి చూపించండి. నేను ఓపెన్ చేసినప్పుడు ఇది బాగానే ఉండే. మరి ఎలా? మ్యాజిక్ అయితే కాదు కదా, లైవ్ ఆఫ్ కెమెరా అయితే చేయలేదు కదా నేను. సో దయ్యాలు ఉన్నాయి కదా. దయ్యాలు ఉన్నాయి. మళ్ళీ ఇడిపించుకున్నాయి దయ్యాలు. మిమ్మల్ని బంధించినా కానీ మళ్ళీ వచ్చారంటే మీకు ఎంత ధైర్యం! ఇది సరిపోదు, ఈ శక్తులు సాలవు. ఇంకా శక్తులు బంధించి మంత్రాలు చదివి మళ్ళీ బంధించాలి. కొన్ని నీళ్ళు ఇవ్వండి. ఇక్కడ దయాలు ఉన్నాయా? మీకు కనిపిస్తున్నాయా? దయాలు ఉన్నాయండి? కనిపిస్తున్నాయి. ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే. జరగండి. సైలెంట్ అన్నానా నేను? ఆటలుగా ఉందా మీకు? దయ్యాలతో ఆటలొద్దు. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే. భగభుగే భగని భాగోతరి భగవాసుకే. ఓం క్రీం క్రైం భట్ స్వాహ. భూ భూ భుజంగం దిత్తైతరంగం నా అంతరంగం స్వాహ. శాకిని ఢాకిని అరుంధతి చంద్రముఖి, అరటి పండులు బంధించిన మీరు వదులుకొని వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని ఇందులో బంధిస్తున్నా. ఇక్కడ ఉండడం ఇది మంచిది కాదు, మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. సముద్రం నడిమట్టలు వదిలేసి రండి. హైదరాబాద్లో సముద్రం ఎక్కడుంది? లేదుగా. ఆటలొద్దు మిత్రమా. ఓం భగభగే భగని భాగోతరి. పట్టండి చేతిలో. పట్టుకోండి నేచురల్. బంధించేసాను. వెళ్ళిపోయింది దయ్యం. దీన్ని పెట్టచ్చా? కింది పెట్టండి. ఇప్పుడు ఇందులో దయ్యం ఉందా? వెళ్ళిపోయింది ఇప్పుడే. అట్లా కాదు మాధురి గారు, మీరు కొంచెం నిలువంగా అది ఎట్లా ఉబ్బింది నాకు అర్థం కాలేదు. దయ్యం ఉంటేనే కదా. సో ఇది మీరు రియల్ అమ్ముతున్నారా లేకపోతే మ్యాజిక్ అనుకుంటున్నారు? సో ఆఫ్ కెమెరా అయితే నేను చేయలేదు. సో ఎట్లయినా రివీల్ చేస్తాను. సో మీరందరూ ఏమనుకుంటున్నారు? నాకు అది కావాలి. జనాలు కింద కామెంట్లు పెడతారు, అది చూసి చెప్తాను. నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు పెట్టేది పెడతారు. సో నీకేమనిపించింది? మ్యాజిక్ అనే అనిపించింది నాకు. మ్యాజిక్ అని? అది ఎలా అని? మీరు మెజిషియన్ అని విన్నా నేను.
సో ఇలాంటివి చేసి కొంతమంది దొంగ అఘోరాలు కావచ్చు, నేను అందరూ అనట్లేదు. సో కొంతమంది దొంగ బాబాలు. సో ఆ బెల్లును ఇక్కడ ఇవ్వండి. సో ఇందులో నేను ఈనో ప్యాకెట్ వేసాను అంతే. సో నిజంగా నాకు శక్తులు లేవు, శక్తులు ఉంటే నేను వేరే పొజిషన్లో ఉండేదాన్ని. సో ఒక గ్రామంలో ఇలా దయ్యాలు ఉన్నాయని, సో నిజంగా దయ్యం ఉంటే కొంతమంది ఇలా ఉన్న వాళ్ళైతే బంధిస్తారు. సో ఒక నిమిషం, కొంతమంది గ్రామంలో మీ ఇంట్లో ఆత్మ ఉంది బంధిస్తాను అని ఇలాంటివి చేసి దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళు డబ్బు గుంజారు. సో నా లైఫ్లో కూడా సరే మాధురి, సరే ఓకే, ఇంకా నువ్వెందుకు చేస్తున్నావు అనొచ్చా, సరే ఓకే, నా విషయం వస్తే నేను కూడా మోసపోయాను. సో ఏంటంటే 10 years బ్యాక్ మా ఊర్లో మందు పెడతారనమాట. ఓకే. ఆ మందు నా ఫ్రెండ్కి పెట్టారు. కక్కించుకొని వద్దాం పదా అంటే, సో పడకడపన 3 చెమ్ముల ఉప్పు నీళ్ళు తాపించి నిజమైన మందు ఉంటే తమలపాకుతో తీస్తారు. సో ఆయన కక్కిచ్చారు. నన్ను చూసి కొంచెం డల్ ఉంది, నీ కూడా మందు ఉందన్నమాట. సరేలే మందు ఉంది కదా సరే అని పోతే, సో అక్కడ ఏం జరిగింది, పొడకడపన కదా వెళ్ళింది, ఇట్లా తాగుతూ ఎవరైతే కక్కిస్తాడో ఈడ మందు పెట్టి ఇట్లా అక్కడ టక్కన వేస్తాడు. నేను చూసాను, ఎంత మోసం. సో అసలైన మందు ఉంటే నా నోట్ల నుంచి రావాలి, కానీ అది ఫేక్ మందు కాబట్టి, మాయ మందు కాబట్టి చేతుల నుంచి వచ్చింది. సో నాకు జరిగింది ఇలాంటి చాలామంది మోసపోతున్నారు. ఎవరైతే అఘోర అంటున్నారో ఆమె ఎవరిని మోసం చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను అట్లా అనట్లేదు. సో ఇలా ఎందుకు అన్నది ఈ కాన్సెప్ట్ డబ్బులు తీసుకున్నా నేనని వారు అంటున్నారు కదా, గిఫ్ట్లు తీసుకున్నా నేను, కార్లు కూడా నాకు గిఫ్ట్ రూపంలో ఇచ్చింది అని చెప్పి వారు నాకు అర్థం కాలేదు కొంచెం. అఘోరాలని నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడు డబ్బులు అయితే వాళ్ళు తీసుకోలేదులే, కానీ నేను తీసుకుందని అనట్లేదు, తీసుకోలేదని కానీ గిఫ్ట్ రూపంలో ఇప్పుడు ఆమె వాడే కారు కూడా వేరే వాళ్ళు కొనిచ్చారు అని చెప్పి ఆమెనే చెప్తుంది. రోజు తన డీజిల్ కూడా అనలేదు, ఆ టాపిక్ ఎత్తలేదు. ఏదైతే ఇలా మోసాలు చేస్తారో సో ఆమె చెప్పి మాయ మాటలు నమ్మొద్దని నేను చెప్తాను.